హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తీవ్ర ఉత్కంఠని రేకెత్తిస్తోంది. సోషల్ మీడియా ఫాలోవర్స్ని ఈ బెట్టింగ్ యాప్స్ వైపు దృష్టి కేంద్రీకరించేలా కీలకంగా వ్యవహరించిన యూట్యూబ్స్ ప్రముఖ సినీ నటులపై ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతోమంది యువత తాము కష్టపడి సంపాదించుకున్న డబ్బుని పోగొట్టుకోవడమే కాకుండా ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు నమోదయ్యాయని పోలీసులు వారి దర్యాప్తుల్లో వెల్లడించారు. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ఎలా ఆడతారు, ఎలా పనిచేస్తాయి, ఏ విధంగా డబ్బులు పొందుతారు, ఏ విధంగా ఈ యాప్ నిర్వాహకులు ఆన్లైన్ ద్వారా అమాయకుల నుండి డబ్బులు దోచేస్తారు అన్న ప్రధాన చర్చ జరుగుతోంది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్, రమ్మీ, స్నూకర్ గేమ్స్ ఆడడానికి అనుగుణంగా గేమింగ్ యాప్స్ను మొదట్లో తయారు చేశారు. అయితే ఇందుకు భిన్నంగా అదే టెక్నాలజీని ఉపయోగించి జనాల జేబులకు చిల్లు వేయాలని ఫేక్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్ వేదికగా పుట్టుకొచ్చాయి. ఇవి నిర్వహించేవారు టెక్నిక్తో ముందుగా గేమింగ్ బెట్టింగ్ యాప్స్లో ఫేక్ టెక్నికల్ ప్రోగ్రామ్ని సెటప్ చేసి ఉంచుతారు. అయితే లాగిన్ అయిన యూజర్లకు ప్రారంభ దశలో కొంత లాభం వచ్చేలా చాలా పకడ్బందీగా ముందే ప్లాన్ చేసి సెట్ చేస్తారు. అలా ఎక్కువ మంది యూజర్లని ఈ బెట్టింగ్ గేమింగ్ యాప్లకు ఆకర్షితులయ్యేలా చేస్తారు. ఈ క్రమంలో వారు లాభాలు చవిచూస్తూ కొన్నిసార్లు నష్టపోతూ నిదానంగా వాటికి అడిక్ట్ అయ్యేలా చేస్తారు. ముఖ్యంగా యూత్ని టార్గెట్ చేసి యాప్ నిర్వాహకులు యథేచ్ఛగా వారి వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా వ్యాప్తి చేశారు. ఇదిలా ఉంటే కొందరు బెట్టింగ్ యాప్ నిర్వాహకులు లాగిన్ అయ్యి ఆడాలనుకునే వారికి ముందుగానే బోనస్ కింద కొంత డబ్బుని వారే ఇస్తూ యూత్ని ఎంకరేజ్ చేసి ప్రభావితం చేస్తారు. మళ్ళీ వారే డబ్బులు డిపాజిట్ చేసేలా ముందస్తుగా ప్లాన్ చేస్తారు. ఎవరైతే యాప్స్ ద్వారా ఆడటం మొదలుపెట్టాక యూజర్లు ఇన్వెస్ట్ చేసిన డబ్బులను నిర్వాహకులు ప్లాన్ ప్రకారం కొట్టేస్తారు. అయితే బెట్టింగ్ యాప్స్లోకి ఎంట్రీ ఇవ్వాలంటే యూజర్ తన వ్యక్తిగత బ్యాంక్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ యాప్స్లో డబ్బులు పెట్టి మోసపోయామని, డబ్బులు పోగొట్టుకున్నామని చాలామంది యూజర్లు సోషల్ మీడియాలో వీడియోస్ పోస్ట్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు వారి వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఫేమస్ సినీ సెలబ్రిటీలను, యూట్యూబర్స్ని ఈమెయిల్స్ ద్వారా లేదా ఫోన్ కాల్స్ ద్వారా సంప్రదించి ఒప్పందం కుదుర్చుకుంటారు. తమ బెట్టింగ్ గేమింగ్ యాప్ ఆన్లైన్ వ్యాపార ప్రకటనల ద్వారా ప్రమోట్ చేయాలని యూట్యూబర్లను వారి ఛానల్స్ ద్వారా యాప్స్ను ప్రమోట్ చేయాలని అడుగుతారు. దానికి పెద్ద మొత్తంలో డబ్బును రెమ్యునరేషన్గా ఇస్తారు. ఇలా పక్కా ప్లాన్ ప్రకారం బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు సినీ నటులతో, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లతో యాప్ గురించి చెప్పిస్తూ యూజర్లని ఎంకరేజ్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్పై నిషేధం ఉండడంతో ఈ యాప్స్ని ప్రమోట్ చేసిన విశాఖకు చెందిన యూట్యూబర్ లోకల్ బాయ్ నాని ఈ మధ్య ఈ కేసులో జైలుకు వెళ్ళి వచ్చాడు. బెట్టింగ్ లేదా గేమింగ్ యాప్ని ప్రమోట్ చేస్తూ ఒక్కసారి వీడియో ప్రమోట్ చేస్తే 2 నుండి 3 లక్షలు వీరికి రెమ్యునరేషన్గా ఇస్తున్నారని సమాచారం. బెట్టింగ్ యాప్ లింకులని వారి ఓన్ గ్రూపులలో ప్రమోట్ చేసి వాటిని ఆడాలని ఎంకరేజ్ చేస్తూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పోస్ట్ చేస్తారు. బెట్టింగ్ యాప్ నిర్వాహకుల నుండి ముందే డబ్బులు తీసుకొని వారి ఛానల్స్లో నేరుగా ప్రమోట్ చేస్తారు. నేను కూడా ఆడి డబ్బులు గెలుచుకున్నామని పథకం ప్రకారం చెప్పిస్తారు. ఈ యాప్స్ చాలా రాష్ట్రాల్లో నిషేధాలు ఉన్నప్పటికీ ఎందుకు వస్తున్నాయి అని పరిశీలిస్తే ఇండియాలో ఆన్లైన్ గేమింగ్ వ్యాపారం బిజినెస్ స్టాండర్డ్స్ పత్రిక వారు ఇచ్చిన సమాచారం ప్రకారం 2023-24 సంవత్సరంలో దాదాపు $3.8 బిలియన్ ఈ ఆన్లైన్ పరిశ్రమ చేరుకుందని సమాచారం. ఆన్లైన్ మార్కెట్ని వాడడానికి దేశంలో గ్యాంబ్లింగ్ యాప్స్ని ఒకే రకంగా కాకుండా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా యాప్స్ని డిజైన్ చేసి బురిడీ కొట్టిస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో క్యాసినో, స్నూకర్, రమ్మీ లాంటి ఆన్లైన్ గేమ్స్పై నిషేధం లేదు. రాజస్థాన్ రాష్ట్రంలో ఫ్యాంటసీ గేమింగ్ యాప్లపై నిషేధం లేదు. అయితే తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్పై నిషేధం ఉండడంతో యాప్స్ నిర్వాహకులు, యూట్యూబర్ల సహాయంతో వీరు విచ్చలవిడిగా స్ప్రెడ్ చేయగలిగారు. అయితే ఆన్లైన్ గేమ్స్ ఎక్కడైతే అమల్లో ఉంటాయో అక్కడ యాప్స్ని రిజిస్ట్రేషన్ చేయించి ప్లాన్ ప్రకారం వేరే రాష్ట్రాల్లో కూడా వాటిని అమలు చేస్తున్నారని సమాచారం. ఇక 2017 గేమింగ్ యాక్ట్ ప్రకారం గేమింగ్ బెట్టింగ్స్ యాప్స్పై తెలంగాణలో నిషేధం అమల్లో ఉంది. ఏపీలో 1974లో గేమింగ్ బెట్టింగ్పై యాప్స్పై నిషేధం ఉంది.
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఈ బెట్టింగ్ యాప్స్పై నిషేధం అమల్లో ఉంది. డబ్బులకు కక్కుర్తి పడుతూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎక్కువగా ఆన్లైన్లో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. అలాంటి వారిని నిర్దాక్షిణ్యంగా వారి సోషల్ మీడియా ఛానల్ని అన్ఫాలో చేయండి అని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా తెలియజేశారు.